హైదరాబాద్ కార్పొరేట్ హంగులతో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం. దాదాపు 32 ఎకరాల్లో భవన నిర్మాణం. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రోడ్ కనెక్టివిటీ. ఆసుపత్రి చుట్టూరా 4 దిశల రోడ్లు ఉండేలా డిజైన్. కార్పొరేట్కు ధీటుగా వైద్య విభాగాల సేవలు. అనుభవజ్ఞులైన ఆర్కిటెక్ట్స్తో డిజైన్ల తయారీ. ఆసుపత్రి చుట్టూ గ్రీనరీ, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కలెక్టర్ మోటార్ బైక్ పై గోషామహల్ స్టేడియం స్థలం నలుదిక్కుల తిరిగి స్థల పరిశీలన. హైదరాబాద్ నగర నడిపొడ్డున నూతనంగా నిర్మించనున్న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం కార్పొరేట్ కి ధీటుగా తెలంగాణకు ఒక రోల్ మోడల్ గా అన్ని హంగులతో ప్రభుత్వం చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ గోషామహల్ పోలీస్ స్టేడియంను కలెక్టర్ సందర్శించి పలు భవనాలు, ప్రాంతాలు, రోడ్లు, 4 స్టేడియం ప్రాంతాన్ని మోటార్ సైకిల్పై క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం కొరకు స్థల పరిశీలన చేయడం జరిగిందని అన్నారు. జిల్లా కలెక్టర్ గోషామహల్ చుట్టూ ప్రాంతాలను ఆయన బైక్పై వెళ్లి అప్రోచ్ రోడ్లు, నాలాలు, స్టేడియం అలాగే చుట్టూ పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఆర్డీఓ జ్యోతి, పోలీసు ఏసీపీ ఉదయ్ కృష్ణ, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శశిరేఖ, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సయ్యద్ సైదుద్దీన్, సర్వేయర్లు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. అది ఒక రౌండ్ వేద్దాం, వెహికల్ మీద టూ వీలర్ మీద తప్పకుండా ఒక రౌండ్ వేస్తే అక్కడ నుంచి కూడా శివ శివ ఇంత విడ్త్ వస్తుంది ఇక్కడ మన ఇక్కడ వస్తుంది రోడ్ సార్. ఇక్కడ లేదండి సార్, బిల్డింగ్స్ ఉన్నాయి ఆనుకొని వచ్చేసినాయి. పోయితే ఇక్కడ వరకు అంత ఉంది సార్. అప్పుడు మళ్ళీ ఇక్కడ రోడ్ ఉందా? లేదు సార్, చిన్న నడిచిపోవచ్చు. బైక్ కూడా ग्राउंड फ्लोर फोर्थ सेंटर फर्स्ट फ्लोर कमांडो बैरक ఇలా డెబిల్ నిలబడి సార్ పక్కన ఉంది సార్. మీరు 3 బిల్డింగ్స్ అన్నారు చూడండి సార్. ఇది ఒకటి, ఇది G+2. ఇదంతా కూడా వీళ్ళంతా ఓపెన్ ఏరియా గ్రౌండ్, స్టేడియం, బాస్కెట్బాల్ గ్రౌండ్ ఉంది సార్. ఇందులో కూడా పాస్ తీసినంతా కూడా ఇక్కడ నుంచి చేస్తారు సిటీ సెక్యూరిటీ. ఇక ఓల్డ్ బిల్డింగ్ ఇంట్లో ఉన్నారు సార్, వాళ్ళు చెప్తారు దాని గురించి. ఇది కూడా మున్సిపల్ కిందకి వస్తుంది సార్. పక్కన మున్సిపల్ సార్. మీరు అన్నారు సార్ మ్యాప్
సైడ్ గ్రౌండ్ ఎక్కడ వస్తుంది? అవును సార్. వెహికల్స్ ఈ బాస్కెట్బాల్ వాలీబాల్ ఏదైనా అక్కడ ఉన్నాయి. మనం పోయడం ఇగో ఈ వెహికల్స్ వెనకాల ఉంది సార్. చెట్లలో మధ్యలో మనం నిలబడితే ఒకటి బాగా అది ఫుట్బాల్ దాంట్లో హాకీ కోర్ట్ లాగా అనిపించింది కదా సార్. దాని వెనకాల బైక్ మీద మెయిన్ వస్తుంది సార్. చూసి దాన్ని